హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేనైతే మా సొంతూరు వెళ్ళాను. మా ఊరికి దగ్గరలో పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని పోతిరెడ్డిపాడు డ్యామ్ ఇంకా రెగ్యులేటర్ అని కూడా అంటారు. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఈ రోడ్ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. రోడ్ పక్కన ఉన్న అన్ని చెట్లు కొట్టి పడేశారు రోడ్ వైడనింగ్ కోసం అని. ఇది వచ్చేసి పోతిరెడ్డిపాడు వెళ్ళే రూట్. ఏం బాగాలేదు, అంత గతుకులు ఉంది. ఇది ఒక పల్లెటూరులేండి. ఈ ఊరు మెయిన్ రోడ్ మీద ఏమి ఉండదు, కొంచెం లోపలికి రావాలి. ఈ రోడ్ సైడ్స్ అంతా ఈ పొలాలు చెట్లు ఉన్నాయి. సో చాలా బాగుంది, ఈవెన్ చల్లగా కూడా ఉంది. ఇందాక మెయిన్ రోడ్ ఎలా ఉందో దానికి ఆపోజిట్ అనమాట. ఇది చాలా వేడిగా ఉండే అక్కడ. అదేంటో మేము వెళ్ళే రూట్ మొత్తంలో వరి చేనులు ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ఈ ఏరియాలో వరి ఎక్కువ పండిస్తారేమో. ఇంకా వేరేవి ఏమి ఎక్కువ లేకుండే, ఇంకా చుట్టూ చెట్లు పొలాలు ఉన్నందుకు చాలా బాగుంది. చూడటానికి కూడా చాలా గ్రీన్గా ఉన్నందుకు బాగుంది. వరి చేను కాబట్టి చాలా చల్లగా కూడా ఉంది అక్కడ. ఇది బాగుంది కదా వరి చేను గ్రీన్గా అనేసి నేను జూమ్ చేసి మరీ రికార్డ్ చేస్తూ ఉన్నా ఎట్లుంది అనేసి. ఇంకా ఇది వచ్చేసి తుమ్మలూరు గ్రామ పంచాయతీ కిందకు వస్తుందంట. సో అవే అక్కడ సైడ్కి బోర్డ్స్ ఉన్నాయి. ఫైనల్లీ మేము డ్యామ్ దగ్గరకు వచ్చేసాము. నార్మల్గా అయితే ఎంట్రీ లేదన్నారు ఫస్ట్, మళ్ళీ వెళ్ళమన్నారు. సో వచ్చేసినాము. మా ముందు అదేదో బోర్ వేసేది ఉంటుంది కదా, అది వెళ్తుంది. సో ఫుల్ దుమ్ము లేపింది మాకి. ఇది వచ్చేసి పోతులపాడు అని అంటారు, ఇంకా పోతిరెడ్డిపాడు అని కూడా అంటారు. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వచ్చేసి త్రూ దిస్ డ్యామ్ వెళ్తాయంట. నేను అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు, ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వచ్చానమాట. సేమ్ అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ అట్లేం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అప్పుడు ఫుల్ ఉండే వాటర్. సో ఇంకా అవన్నీ ఓపెన్ చేసిండే. సో వాటర్ ఫ్లో అవన్నీ చూసి మేము అప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు అట్లేం లేదు. వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ మా చెల్లి ఇంకా మా అన్నయ్య చూస్తూ ఉన్నారు. వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ ఏంటో అంత బోచిపోయినట్లు అనిపించింది మాకు. బట్ అవి డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లలో ఉన్న జనాలంతా వచ్చి చూస్తారంట. వాటర్ లెవెల్స్ కూడా అప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో అప్పుడు అందరూ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వస్తారంట చూడడానికి. ఈ వాటర్ని అగ్రికల్చర్ పర్పస్ వాడతారని తెలుసు. ఇంకా ఇది కంప్లీట్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి నాకు అంత తెలీదు దీని గురించి. ఇంకా మేము చిన్నప్పుడైతే అక్కడెక్కడో చోట స్టెప్స్ ఉండేవి. సో ఆ డ్యామ్ ఎక్కి మరీ చూసేవాళ్ళము. నాకు ఇది చూస్తుంటే అచ్చం అడవిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఎండ చాలా ఉండే. మేము మధ్యాహ్నం వెళ్ళాము, ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో వెళ్ళాము కాబట్టి చాలా వేడిగా ఉండే. 2 ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి. అదేంటో మరి తెలియదు నాకు. అక్కడ ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం ఏముంటుందో అని అనుకున్నాము, బట్ అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, బ్లాస్టింగ్ అవి ఏమైనా జరుగుతున్నాయేమో, లోపలికి వెళ్ళనియలేదు. సో అక్కడ మాత్రమే కొద్దిసేపు చూసేసి వెళ్ళిపోయినాము. ఎక్కువసేపు ఏం లేము, జస్ట్ 10 to 15 minutes ఉన్నాము అంతే. మేము ఏదో అనుకొని వచ్చినాం కదా, అక్కడ ఏం లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. మేము ఫస్ట్ రోళ్ళపాడు వెళ్దాం అనుకున్నాము, బట్ ఇది దగ్గర కదా అనేసి ఇక్కడికి వచ్చాము. ఇది జస్ట్ 4 to 5 kilometers అంతే మా ఊరికి. సో ఇది దగ్గర కదా అని వచ్చేసినాము. చిన్నప్పుడు అయితే నాన్న బాబాయ్ అన్నయ్య వీళ్ళందరితో పాటు వచ్చేవాళ్ళము చూడడానికి. ఇంకా దీని పక్కలో ఒక పార్క్ ఉండేది అప్పుడు. అందులో ర్యాబిట్స్, బర్డ్స్ ఉండేవి కొన్ని, ఇంకా డక్, పికాక్ ఇలాంటివన్నీ ఉండేవి. సో అప్పుడు వచ్చేవాళ్ళము, కొంచెం టైంపాస్ అయ్యేది. అక్కడే కొద్దిసేపు ఉండి వెళ్ళేవాళ్ళము. బట్ ఇప్పుడు అట్లేం లేదు. ఇంక ఇక్కడ చేపలు బాగా పడతారని తెలుసు, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయంట. ఇంక ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. అదే ఇందాక చెప్పాను కదా, అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, లోపలికి వెళ్ళనివ్వరు అని. బట్ మేము అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసినాము. ఇక్కడికి వెళ్ళే బదులు ఇంకెక్కడికన్నా వెళ్ళింటే బాగుండు అనిపించింది. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకా నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం. స్టార్టింగ్లో షార్ట్స్తో మొదలెట్టాను. ఇప్పుడు ఈ మధ్య చూద్దాం లాంగ్ వీడియోస్ కూడా పెడదామనేసి ట్రై చేస్తూ ఉన్నాను.
మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా అన్నయ్య నేను సరిగా వీడియో తీయట్లేదంట, సో తను తీసుకొని ఒక చేయితో డ్రైవింగ్ చేస్తే ఇంకో చేయితో ఫోన్ పట్టుకున్నారు రికార్డ్ చేయడానికి. బట్ బాగా తీసిండు కదా, సింగిల్ హ్యాండ్తో తీసిన, బాగా అనిపించింది. అదే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఏం లేదు కదా అనేసి. బట్ ఇక్కడ వెళ్తుంటే మాత్రం నాకైతే చూడ్డానికి బాగా అనిపించింది. ఆ డ్యామ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే నాకైతే చూడ్డానికి బాగా అనిపించింది. ఇది ఈ ఏరియా, ఈ పోతిరెడ్డిపాడు ఊరు పక్కన ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉండొచ్చు దీని గురించి. అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకోండి దీని గురించి. నాకెందుకో ఒకసారిగా లోపలికి వెళ్ళేసరికి చెట్లు ఏం లేకపోయేసరికి ఏంటి ఎడారిలో ఉన్నామా అన్నట్లు అనిపించింది. ఎండాలానే ఉండే. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా గొర్రెలు కాస్తూ ఉండే, బాగుంది కదా అనేసి రికార్డ్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా గ్రీన్గా ఉండడం, మధ్యలో గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక అతను పొలం దున్నుతూ ఉన్నాడు అనమాట ట్రాక్టర్తో. అది దుమ్ములేస్తూ ఉంటే కూడా బాగుండే అది. సో మేము అది రికార్డ్ చేసుకోవడం కోసం కార్ పక్కకు ఆపి మరి నేను దాన్ని రికార్డ్ చేసేసాను అనమాట. మీకు గుర్తుందా, ఈవెన్ నేను ఇది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయింటే ఆ షార్ట్ చూసేయండి. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ మొత్తం వీడియోలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆ పొలాలు, ఇంకా అక్కడ ఉన్న చల్లగాలి, అది కూడా వరి చేనులు అవ్వడంతో మొత్తం కంప్లీట్ గ్రీన్గా ఉన్నందుకు బాగా అనిపించింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతదాకా నా వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.